స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. పలు నియోజకవర్గాల ప్రధాన కూడళ్లలో బాణాసంచులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు బారులు తీరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో అధినేతను కలిసి ఆప్యాయతను పంచుకున్న అభిమానులు. కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్మణ ఎమ్మెల్యే జ్యోతుల. టెట్టు డిఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్ ను మాజీ మంత్రి యనమలతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. ఏజెన్సీ నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 246 కేజీల గంజాయి పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్న ఎస్పీ. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం, సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇవ్వడం వలన సంతోషం వ్యక్తం చేస్తూ నక్కపల్లిలో బాబు జగజీవన్ రామ్ యువజన సేవా సంఘ ఆధ్వర్యంలో గురువారం పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు దళిత సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కోరిక ఈనాటికి నెరవేరిందంటూ వారు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, జిల్లా బీజేపీ పోలినాటి నానాజీ, విశ్రాంత ఉపాధ్యాయులు శేఖర్ మాస్టర్, సర్పంచ్ పెదపూడి శంకర్రావు, గంటా నరసింహారావులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మాదిగ కులస్తులందరికీ కూడా పండగ రోజు. ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటం, ఎస్సీ వర్గీకరణ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు పోరాటం మొదలుపెట్టడం జరిగింది. మరి ప్రకాశం జిల్లాలో ఆ రోజు పోరాటం మొదలు పెడితే అప్పుడున్న గవర్నమెంట్ని కూడా స్తంభింపజేస్తే మరి ఈ పోరాటానికి ఈరోజు ఊపిరి పీల్చుకుంది సుప్రీంకోర్టు ద్వారా. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణకు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి జీవోను పాస్ చేసి వర్గీకరణ చేయాలని చెప్పేసి ఆ బిల్లుని ఆంధ్రప్రదేశ్లో చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ సోదరులందరూ కూడా మరి ఎస్సీలని మాలను కూడా ఒప్పించి మాలకు వచ్చే ఇబ్బంది కలగకుండా మాకి వర్గీకరణ చేసి మా మాదిగ కులస్తులకి అన్నిట్లోని కూడా ఉద్యోగాల్లోని, వ్యాపారాల్లోని, మరి అలాగే అన్నిట్లోని కూడా సమన్యాయం కల్పించాలని ఆ రోజు పోరాటం చేస్తే మరి ఆ పోరాటం ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా సుమారుగా 7 జడ్జీలు దీని మీద తీర్పిస్తే అందులో 6 జడ్జీలు పూర్తిగా కూడా ఈ వర్గీకరణ న్యాయబద్ధమైందని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం, చట్టబద్ధమని చెప్పి తీర్పు ఇవ్వడం. మరి ఇదంతా కూడా ఇవాళ మోడీ గారి ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మందకృష్ణ గారికి ఇచ్చిన సపోర్టుతో, ఈరోజు కూడా వాగ్దానంతో ఈరోజు కూడా బ్రహ్మాండంగా ఈ జీవోని మరి అప్పుడు ప్రవేశపెట్టిన జీవోని కోర్టు ఆమోదించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, ఎన్డీఏ మరి మోడీ గారిని కలిసి దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మోడీ గారు కూడా ఆ రోజు మందకృష్ణ మాదిగ గారికి హామీ ఇవ్వడం జరిగింది. ఈ బాధ్యతను నేను తీసుకుంటాను, కేంద్ర గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పడం ఈరోజు కూడా సుప్రీంకోర్టులో అదే న్యాయం జరగడం కూడా ఆనందదాయకమని తెలియజేసుకుంటూ మరి ఎస్సీ మాదిగ సోదరులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు, మా ప్రత్యేక శుభాకాంక్షలు, మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటాం. మందకృష్ణ మాదిగ గారి యొక్క కృషి ఫలితంగా మరి మాదిగ ప్రజలందరూ కూడా 30 సంవత్సరాలు పోరాటం సలిపి ఈ రోజున సుప్రీంకోర్టు ద్వారా తీర్పును పొందినందుకు యావత్ భారతదేశంలో ఉన్న దళితులందరూ కూడా హర్షాతిరేకాలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుచేతంటే రిజర్వేషన్లో ఏబిసిడీలు అనేవి పెట్టడం వల్ల మరి అన్ని కులాల వాళ్ళకు కూడా సమాన ప్రాతినిధ్యం లభిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు వారు దీని మీద చాలా అధ్యయనం చేసి
మరి 7 న్యాయమూర్తుల్లో 6 న్యాయమూర్తుల ద్వారా ఈ యొక్క ప్రకటన వెలువడింది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ యొక్క రిజర్వేషన్ ఆయనే మొట్టమొదటిగా ప్రారంభించారు. ABCDల ద్వారా ఆనాడు కొన్ని వేల మంది మాదిగా ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగాల్లో అలాగే వారి ప్రమోషన్లో కూడా మరి ఎంతో లబ్ధిని పొంది ఉన్నారు. వేల మంది ఆనాడు పొందారు. మరి 4 సంవత్సరాలే ఈ యొక్క రిజర్వేషన్ ఉంది. ఆ తరువాత మరి మాల సోదరులు కల్పించిన అడ్డంకుల వల్ల మరలా అది వెనక్కి వెళ్ళిపోయింది. అయినప్పటికీ మరి సమిష్టిగా పోరాడి అందరినీ ఒప్పించి మెప్పించి మందకృష్ణమాది గారు మరి మోడీ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా సమ్మతిపరిచి మరి ఈ యొక్క విషయంలో విజయం సాధించినందుకు దీనికి మొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్కి ఆద్యుడు ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన దాని ఫలితంగానే నేడు న్యాయమూర్తులు కూడా ఆ 4 సంవత్సరాల్లో మరి మిగిలిన దళితులందరూ పొందినటువంటి లాభాన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యయనం చేసి మరి భారతదేశమంతా కూడా SC STలు మరి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మరి న్యాయమూర్తులు తీర్పడం కూడా జరిగింది. అందుని బట్టి దీనివల్ల దళిత వర్గాలన్నీ కూడా ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా అన్ని కులాలకు కూడా న్యాయం జరిగేటట్లు మన కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద మంచి శ్రద్ధ ఆసక్తి కలిగి ఉన్నారు. అందుని బట్టి మనమందరం కూడా వారికి మందకృష్ణమాది గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మన వాళ్ళప్పుడు కూడా కృతజ్ఞత కలిగి వారిని బలపరుస్తూ వారిని వెంట ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్ను నేడు విశాఖపట్నానికి చెందిన వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యకర్తలు కలిశారు. దాంతో తాడేపల్లిలో ఆయన కార్యాలయం కోలాహలంగా మారింది. పార్టీ అధినేతకు శాలువాలు కప్పి సన్మానించారు, పుష్పగుచ్చాలు అందించారు. కొందరు మహిళా నేతలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీస్సులు అందుకున్నారు. పలువురు జగన్కు జ్ఞాపికలు బహుకరించారు. ఈ సందర్భంగా వారితో జగన్ ముచ్చటించారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ వైఖరిని వారికి వివరించారు. నిన్న సామాన్యులను కూడా తనను కలిసేందుకు అవకాశం ఇచ్చిన జగన్ ఇవాళ పార్టీ కార్యకర్తలను కూడా కలిశారు. వారితో సెల్ఫీలు దిగారు. వారితో మాట్లాడి ఉత్సాహాన్ని కలిగించారు. కదా చరిత ఎన్నడు చూడని పయనము చెదిరిపోని నీ సంకల్పము గుడిసె గుండల్లో ఊపిరే నింపే మనసులో తుల్లో ధైర్యమై పొంగే నువ్వే నా అక్షరం అంటుందే ప్రతీశ్వరం నీలం జగన్ నువ్వేలే మావరం నీలం జగన్ నీతో మేమందరం నీలం జగన్. జగంపేట నియోజకవర్గంలో కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం జగ్గంపేట కాపు కళ్యాణ మండపంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జగ్గంపేట పిఠాపురం జనసేన ఇన్ఛార్జీలు తుమ్మలపల్ల రమేష్, మర్రెడ్డి శ్రీనివాసు పూర్ణకుమంతో స్వాగతం పలకగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగ్గంపేట నియోజకవర్గంలో నిరుపయోగంగా 500 ఎకరాల భూమి ఉందని దాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అనువుగా ఉంటుందని కలెక్టర్ దీనిపై దృష్టి పెట్టాలన్నారు నెహ్రూ. ఇక అనంతరం విద్యార్థులు కోచింగ్ అవసరమయ్యే మెటీరియల్స్ పంపిణీ చేశారు. సామాన్యుడికి విద్య అందుబాటులోకి వస్తుంది. ఇక ప్రత్యేకంగా ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడానికి నా ఆలోచన
వెనుకబడినటువంటి నియోజకవర్గం ఇది. నమ్మరు. ఎందుకంటే నేషనల్ హైవే ఒకటి ఉంది, మనకి పెద్ద పెద్ద బ్యాంకులు కనపడతాయి. ఒక కిలోమీటర్ కింద దిగితే తెలుస్తుంది మన నియోజకవర్గం ఏంటో, మన నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఏంటో, మన ఆర్థిక స్థితిగతులు ఏంటో, ఏ వనరులు మనం అందించుకోగలుగుతున్నామో అన్నది. అందుకోసమే ఇవాళ కనీసం 470 మంది ఇక్కడికి కోచింగ్ నేర్చుకోవడానికి వచ్చారు, తీసుకోవడానికి వచ్చారు. ఈ 470 మందిలో 470 మంది కూడా ఉద్యోగాలు పట్టాలి. ఇందులో నుంచి ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ఏ రకంగా అయితే మొత్తం క్యాండిడేట్స్ పక్కగా పెట్టి 10 మందిలో 20 మందిలో నిలబడి తీసి స్టేట్ ఫస్ట్కి వెళ్ళేటటువంటి విధానంలో, స్టేట్ ర్యాంకులు తీసుకునేటటువంటి విధానంలో తయారు చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తున్న 246 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు పటిష్టమైన 100 రోజుల్లో యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో గంజాయిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 4 నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 150 కేజీల గంజాయి, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రావికామతం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన ఒక నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 96 కేజీల గంజాయి, ఎకో స్టార్ ప్యాసింజర్ వ్యాన్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు, సిఐలు సిహెచ్ స్వామినాయుడు, ఎల్ అప్పలనాయుడు, ఎస్ఐలు డి ఈశ్వరరావు, జి నారాయణరావు, జి ధనుంజయ నాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ లాంచ్ చేసిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అగైన్స్ గాంజా పార్ట్గా మనం మొత్తం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కూడా గాంజా మీద నిఘా పెంచడం జరిగింది. సో ఈ ఎఫర్ట్స్ రిజల్ట్గా నిన్న మనకి 2 మేజర్ క్యాచెస్ అయినాయి. చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 150 కేజెస్ గాంజా పట్టుకున్నాము. అట్లాగే రావికంతం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 96 కేజెస్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకుంటాం జరిగింది. చీడికాడలో పట్టుకున్న కేసులో 4 అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఇంకా 2 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పేర్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాం. అట్లాగే రావికంఠం కేసులో కూడా అక్యూజ్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దాంట్లో కూడా లింకేజెస్ మనం ఎస్టాబ్లిష్ చేశాము. ఈ చీడికాడ కేసులో
అక్యూజ్ అందరు కూడా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు, 3 పాడేరు మండలం నుంచి ఉన్నారు, ఇంకో ఒకళ్ళేమో హుకుంపేట మండలం వాళ్ళు. ఇక్కడ రావికంతంలో కట్టిన కేసులో కృష్ణా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అక్యూజ్ ని అరెస్ట్ చేస్తాం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లో మనం గాంజా ట్రాన్స్పోర్టేషన్ మేజర్ రూట్స్ అన్నిటిని గుర్తించి ఈ రూట్స్ అన్నిటిలో నిఘా పెంచి, అట్లాగే అన్ని రకాల టెక్నాలజీ వారి, అంటే మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న టెక్నాలజికల్ ఇన్పుట్స్ అవ్వచ్చు, అన్ని రకాల ఇన్పుట్స్ కూడా వారి మనం మేజర్ ప్రయారిటీగా గాంజా కంట్రోల్ తీసుకొని డిస్ట్రిక్ట్ లో పని చేస్తున్నాము. ఇంకా వచ్చే వారంలో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. మండల్ లెవెల్ ఇంకా విలేజ్ లెవెల్ కమిటీస్ ఏ అయితే ముందే ఫార్మ్ చేసి ఉన్నాయో ఆ కమిటీస్ ని కూడా రీయాక్టివేట్ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ కేసెస్ లో మనం అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది లోకల్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా యంగ్ వాళ్ళు ఉన్నారు. 20 to 30 ఏజ్ గ్రూప్ లో ఉన్న అక్యూజ్డ్ ఎక్కువ మంది ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇలాంటి అక్యూజ్ ని ఇలాంటి పనుల్లోకి వెళ్ళకూడదు అని వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తానికి మన విలేజ్ లెవెల్, మండల్ లెవెల్ కమిటీస్ ద్వారా కూడా మన డిస్ట్రిక్ట్ లో ఇంకా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు కొత్తపల్లె సంజీవరావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జగ్గంపేటలో బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లె సంజీవరావు మాట్లాడుతూ 1994 నుంచి 2024 వరకు కూడా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఉపకులాలకు న్యాయం జరిగిందన్నారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు చేసి 30 సంవత్సరాల తర్వాత వర్గీకరణ అమల్లోకి వచ్చిందన్నారు. దీని ద్వారా ఉపకులాల్లో అందరికీ రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. ఉద్యోగాలు, రాజకీయాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ ABCD ద్వారా రిజర్వేషన్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రవాదులు ఏ అంటే అయ్యి మేము భార్య పిల్లలను కూడా వదులుకుని మరి చాలా కార్యక్రమాలు 30 సంవత్సరాల నుంచి కూడా 1994 నుంచి 2024 ఆగస్టు 1వ తారీఖుని ఈ వర్గీకరణ మరి అమల్లోకి వచ్చింది. మరి గతంలో 2004లో కూడా వర్గీకరణ ఫలాలు మరి మేము కష్టపడినందుకు మరి ఆనాడు మరి 20,000 మందికి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. మరి కృష్ణాని గారు ప్రతిఫలం, మరి మేము అందరూ కష్టపడిన ప్రతిఫలం. మరి ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు కూడా మరి వాళ్ళు కూడా భార్య పిల్లలను కూడా వదులుకుని ఈ యొక్క వర్గీకరణ గురించి, ABCD వర్గీకరణ అంటే మరి ఏ అంటే రెల్లి క్యాస్టో, B అంటే మాదిగ, C అంటే మాల, D అంటే ఆది ఆంధ్రులు, ఇలాగా 59 కులాలకు కూడా సరియైన ఉద్యోగాలు రాజకీయంలో కూడా మరి రావాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఒక కంకణం కట్టుకుని వారి యొక్క మరి సాధక బాధలన్నీ కూడా వదులుకొని ఎక్కడైతే నా జాతి ప్రజలు ఉన్నారో అందరికీ కూడా నేను మొబైల్ చేసి మొత్తం అందరూ పంపించాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఏళ్ళకు కూడా వదలకుండా మరి వర్గీకరణ సాధించాం. మరి ప్రతి ఒక్కరు కూడా ABCD అంటే మరి C కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి, మాలకి జగ్గంపేటలో SC రిజర్వ్ అయింది అనుకోండి, అది మాలలే చేయాలి పోటీ. అదే B కేటగిరీ ఉందనుకోండి, B కేటగిరీలో మాదిగలో పోటీ చేయాలి. అదేవిధంగా A కేటగిరీలో ఉందనుకోండి, అలా రిలీజ్గా పోటీ చేయాలి. అదే D కేటగిరీ ఉందనుకోండి, అది మాటిట్లు కానీ లంబాడీలు కానీ వాళ్ళు పోటీ చేయాలి. ఆ రిజర్వేషన్ హై స్కూల్లో 10 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అదే కేటగిరీలో మరి చేయాలనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ గారు ఇప్పటికీ కూడా మరి ఈ వర్గీకరణకి మరి 7గురిని కమిటీ చేసి అందులో 6గురు ఒకే చేశారు, ఒకరు 0లో ఉన్నారు. మరి ఇవాళ కూడా మరి సుప్రీంకోర్టు మరి దీన్ని నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కూడా చేయవలసిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, మన మోడీ గారి మీద కూడా ఉంది. అది కూడా నెరవేరుస్తుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ప్రతి ఒక్క మాదిగలు కూడా మన పిల్లల్ని బాగా చదివించుకున్నట్లయితే ఈ వర్గీకరణ ఫలాలన్నీ కూడా మన పిల్లలందరూ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మరి అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నియోజకవర్గ వ్యాప్తంగా శాంతి భద్రతా విఘాతం కలిగించే ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ CI G చెన్నకేశ్వరరావు తెలిపారు. కాకినాడ జిల్లా తుని రూరల్ CIగా బాధ్యతలు స్వీకరించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తుని, తొండంగి, కోటనందూరు పరిసర ప్రాంతాల్లో యార్కు, గంజాయి, కోడిపందాలు, జూదాం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాల మేరకు ఎక్కడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఫ్రెండ్లీ పోలీసుపై ఉందన్నారు. గతంలో జర్నలిస్ట్ హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేస్తామన్నారు. ఎవరో ఎటువంటి కేసులపై వచ్చినా నేరుగా తమను సంప్రదించవచ్చని, 0FI నమోదుపై ప్రజలు అవగాహన కల్పించుకుని దర్యాప్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.
నా పేరు చెన్నకేశవరావు. కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి మరైన్ నుంచి ఇక్కడికి వచ్చి ఈరోజు ఛార్జ్ తీసుకున్నాను. గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. మన ప్రయారిటీస్ ఏంటంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఏముంటాయి, జనరల్గా పోలీస్ ప్రయారిటీస్ కూడా అవే ఉంటాయి. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పేకాట కానీ, జూదం కానీ, కోడి పందాలు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయడం, ఎక్కడైనా కానీ అటువంటి జరిగితే మాత్రం ఉక్కు పాదంతో అణిచేస్తాం. ఎందుకంటే గౌరవ మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు, మేడం ఎమ్మెల్యే మేడం గారు యనమల దేవి గారు మన యొక్క తుని కాన్స్టిట్యున్సీని ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్యారలాల్గా ముందుకు తీసుకెళ్ళి ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అవి ఫుల్ఫిల్ కావాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ లా అండ్ ఆర్డర్ గతి తప్పితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. అంతేకాకుండా ఈ సోషల్ ఈవెల్స్ని కంప్లీట్ కరెక్ట్ చేసేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వచ్చింది. అదేవిధంగా గాంజాని ఎవరైనా సరే గాంజా ట్రాన్స్పోర్ట్ చేసినా లేదా ఎవరైనా అమ్మడానికి ప్రయత్నం చేసినా కానీ వారి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కఠినంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా వారి మీద కేడీ షీట్లో చేస్తాం. అదేవిధంగా జూదం ఎవరైనా ఆర్గనైజ్ చేసినా, క్లబ్బులు నడిపినా వాళ్ళ మీద కూడా కఠినంగా చర్య తీసుకుంటాం. ఆర్గనైజర్స్ మీద రౌడీ షీట్లో అది ఎక్కడైనా కానీ, టౌన్లో కానీ, రూరల్లో కానీ ఎక్కడైనా కానీ జరగలేదు. అది ఈ రోజులో ఏదైనా ఉంటే స్టాప్ అయిపోవాలి. దయచేసి ఇది మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. ప్రజలు గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి కంప్లైంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఫ్రీగా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. తప్పకుండా కేసులు రిజిస్టర్ చేస్తాయి. మనకి మొన్న జూలై 1 నుంచి మనకి కొత్త పోలీస్ యాక్ట్స్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే మనం అఫెన్స్ ఎక్కడ జరిగినా మనకి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు. 0 ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. అదేవిధంగా ఈ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం. ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, రేడియో మెసేజ్ ఇచ్చినా, వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా, ఈవెన్ మెసేజ్ పెట్టినా దాన్ని మేము ఇంపార్టెంట్ ఎవిడెన్స్గా తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. 3 రోజుల లోపల వాళ్ళు వచ్చి ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టి కాపీ తీసుకోవచ్చు. కాబట్టి ఎక్కడో అఫెన్స్ జరిగింది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన పని లేదు. ఓకే, ఏ రోజున ఎక్కడైనా ఏ క్షణమైనా వాళ్ళు మాకు మెసేజ్ చేస్తే దాని మీద వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. కాగ్నైజెన్స్ ఉంది. కాబట్టి ప్రజలందరికీ మేము ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే పూర్తిగా మాతో సహకరించండి. శాంతి భద్రతలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఫ్రెండ్లీ పోలీస్గా మీతో ఉండి తుని కాన్స్టిట్యున్సీని మళ్ళీ ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా ముందుకు తీసుకెళ్తాం. సార్, హైవేను అనుకుని నర్సీపట్నం తదితర జికేగూడెం ప్రాంతాల నుండి గంజాయి ఎక్కువ తరలింపు ఈ హైవే మార్గం కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎటువంటి పరిస్థితుల్లోనే అలౌ చేయాలి. గాంజా మీద సపరేట్గా ఒక ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా త్వరలో కాన్స్టిట్యూట్ అవుతుంది. మా లెవెల్లో మేము ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కఠినంగా వ్యవహరిస్తాం. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తాం. నమోదు చేసిన తర్వాత అందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కేడీ షీట్లు ఓపెన్ చేసి సర్వేలెన్స్లో పెడతాం. అటువంటిది ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కంపల్సరీగా మాకు దయచేసి ప్రజలు 100 1090 టోల్ ఫ్రీ కాల్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళ యొక్క పేర్లు కూడా డిస్క్లోజ్ చేయాలి. వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంటాయి. సంబంధిత వ్యక్తుల మీద కేసులు కట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గాంజా విషయంలో మాకు గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్రాన్స్పోర్ట్ను కానీ అమ్మకాన్ని కానీ అలౌ చేయాలి. ప్రతిపాడు మండలం పరిధిలో గల సుబ్బారెడ్డి సాగర్ నీటిని ఈ రోజు స్థానిక శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రైతులకు సాగునీటిని విడుదల చేశారు. వేములపాలెం, రౌతుపాలెం, పెద్దిపాలెం, పాండవులపాలెం, ఏలూరు, ఒమ్మంగి, పోదురుపాక, ఉత్తర కంచి, లంపలోవ గ్రామాల ఆయకట్టు పరిధిలోని 10,000 ఎకరాలకి సుబ్బారెడ్డి సాగర్ ద్వారా రైతు పంట పొలాలకు నీరందనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, ఎన్డీఏ శ్రేణులు పాల్గొన్నారు. మనం ఈ సంవత్సరం ముఖ్యంగా మనం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముందు నేను ఇక్కడ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి నీరు అందాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను పైన కూడా వీళ్ళందరితో అధికారులతో మాట్లాడి ఏం చేయాలి, ఎలా చేయాలని రిప్రజెంటేషన్ తీసుకుని అక్కడ మేము పెట్టడం జరుగుతుంది. ఈ లక్ష్యంతో మేము ఈరోజు ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది. 900 ఎకరాలకు ఒకటి, అక్కడ 9,000 అని చెప్పి 3,000. ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రైతుకి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరానికి నీరు అందేలా కృషి చేస్తానని సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ
ప్రతిపాడు నియోజకవర్గంలో సాగునీరుకి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలి, ఏ ప్రాజెక్టులని రిపేర్ చేయాలి, నిర్మాణాలు, పూడికతీతలు, దాని అభివృద్ధి అన్నిటి మీద దృష్టి పెట్టాను. మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను, రాబోయే కాలంలో ఏ రైతుకి ఏ ఎకరానికి నీరు అందకుండా వారు ఇబ్బంది పడుతూ వ్యవసాయం అంటే భయపడకుండా ధైర్యంగా చేసుకునేలా నేను కల్పిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒకేసారి 5 రక్త సేకరణ కేంద్రాలు సిబ్బంది యువత నుంచి రక్తాన్ని సేకరించారు. శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత తిరిమిరెడ్డి వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ ట్రీత్నాథ్, గాజువాక సిఐ శ్రీనివాసరావు పాల్గొని రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేశారు. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి వినోద్ బాలు మాట్లాడుతూ ఒకరి జన్మదినాన్ని ఎంతో మందికి పునర్జన్మనిచ్చేలాగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. అన్ని దానాల్లో రక్తదానం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఉరుకోటి చైతన్య, మోహన్ సాయి, తంకల సతీష్, కోవిలపల్లి జోగినాయుడు, చంద్రమౌళి పాల్గొన్నారు. ఈరోజు గాజువాకలో శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత శ్రీ తిరిమిరెడ్డి వెంకటేష్ గారి జన్మదినం సందర్భంగా వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. యువత అంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని, యువత అంటే ఆవేశం కాదు ఆదర్శం అని ఇక్కడున్న యువత అంతా నిరూపించే విధంగా ఈరోజు అత్యధిక సంఖ్యలో యువతంతా ఒక దగ్గర ఏకమై సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక సంకల్పంతో ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ఇదే విధంగా పాల్గొనే విధంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినటువంటి సోదరుడు వెంకటేష్ గారికి నా తరపున, అలాగే మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరపున, అలాగే ఇతర బ్లడ్ బ్యాంకుల అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తన జన్మదినాన్ని ఇంకొకరి జీవితాల్లో పునర్జన్మ దినంగా మార్చిన ఈ గొప్ప కార్యక్రమం అందరూ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేసే విధంగా ఇంకా కార్యక్రమం ముందుకు వెళ్తుంది. ఇప్పటికి 100 మంది రక్తదాతలు రక్తదానం చేయడం జరిగింది. సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సోదరుడు తమ్ముడు వెంకీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తిరిమిరెడ్డి వెంకటేష్. నేను శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ అధినేత గాజువాక. అలాగే శ్రీ లక్ష్మీ ఫర్నిచర్ వర్క్స్ కూడా మనకి ఆటోనగర్లో బి బ్లాక్లో ఉంది. ఈరోజు నా జన్మదినం సందర్భంగా గాజువాక వెంకీ బాయ్స్ అనే ఒక సంస్థతో నాతో ఉన్న నా తోటి స్నేహితులు ఎన్నో రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే పేద ప్రజలకు కానీ యువతకు కానీ అలాగే సొసైటీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు కానీ ఏదైనా సమస్య వస్తే గాజువాక వెంకీ బాయ్స్ అనే సంస్థ ఎంతో కొంత తోచినంత సాయం చేస్తూ ఈరోజుకి వచ్చింది. అలాగే ఈరోజు నా బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం చూస్తే సుమారు 209 వరకు పైచలకు వచ్చింది. ఈ సంవత్సరం ఆల్రెడీ 100కు పైగా రావడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ అనేది సాయంత్రం 4 నుంచి 5 వరకు జరుగుతుంది. మా ఎవరైతే గాజువాక వెంకీ బాయ్స్ యూత్ ఉన్నారో వారి ఆధ్వర్యంలో ఒకటి మోహన్, జోగి, అలాగే సతీష్, మనకి సాయి, ఇంకా చాలామంది అనేక ప్రత్యేకంగా మా ఉరుకుడు చైతు గారు కావచ్చు, అలాగే మా బ్లడ్ బ్యాంక్ మా వినోద్ అనే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వినోద్ బాలు గారు కావచ్చు, సంజీవిని బ్లడ్ బ్యాంకు మా పవన్ గారు కావచ్చు, అనేక ప్రోత్సాహం చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి ఇచ్చేయడం జరిగింది. అలాగే దీనికి ముఖ్య అతిథిగా మన గాజువాక ఎమ్మెల్యే అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారు, అలాగే ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ మా పల్లాసేన అన్నీ గారు ఇక్కడ రావడం జరుగుతుంది మరికొద్దిసేపట్లో. సో ఈ బర్త్డే నేను ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కావున నాకు కృషి చేసిన నా ఫ్రెండ్స్కి మరియు శ్రేయభిలాషులకు అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఎస్సీ వర్గీకరణ జరపాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఎంఆర్పీఎస్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో జరిగిన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హాజరయ్యారు. స్థానిక జీవన్ నగర్లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి జోహార్లు పలికి నివాళులర్పించారు. అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పలివేల సతీష్ మాదిగ, పిఠాపురం ఇన్ఛార్జ్ చాట్ల గంగబాబు మాదిగ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ పలివేల శివమణి మాదిక మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడపాటి చంటి, తుని కార్యదర్శి దూలపల్ల చిన్న, ముప్పిడి మోషే, గొరత గంగరాజు, విప్పర్తి అరుణ్, గోడిచెర్ల రాజు, వల్లూరు శ్రీను పాల్గొన్నారు. మరి నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టులో 7 ధర్మశాస్త్రాన్ని శాసించేటువంటి వ్యక్తులు మరి ఇప్పటి నుండో 30 సంవత్సరాల నుండి దాదాపు అలుపెరగినటువంటి పోరాటం చేస్తున్నటువంటి మందాకృష్ణ గారి ఒక పోరాటంలో ఆయన సారథ్యంలో నిన్న వర్గీకరణ సుప్రీంకోర్టులో అంగీకరించడం, దాన్ని రాష్ట్రాల వారీగా
విభజించుకోమని వారు చెప్పడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మరి మాదిగలందరూ కూడా మాదిగ ఉపకులాలు కూడా సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు మరి ఆయన ఒక ఎలక్షన్ ముందు ఒక ప్రచారం ఇచ్చారు. ఆయన ఒక హామీని బట్టి నేను అధికారంలోకి వస్తే 100 హామీల్లో ఒక హామీగా నేను వర్గీకరణ చేస్తాను, ఏబిసిడి వర్గీకరణ అని కృష్ణమాదిక్ గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఆయన కమిటీని వేశారు. ఆ కమిటీ ద్వారా ఆయన ఏదైతే మాట చెప్పారో ఆ మాట ద్వారా ఈరోజు వర్గీకరణ విభజించడం జరిగింది. ఇవాళ మాదిగ ఉపకులాలు కూడా గతంలో 2004లో దాదాపు లేదంటే మాదిగ కులం 25,000 ఉద్యోగాలు చేసినటువంటి పరిస్థితి మరి అందరికీ తెలుసున్నటువంటి పరిస్థితే. కానీ ఈరోజు అదే 2024లో మరి మొట్టమొదటగా మరి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మందాకృష్ణ మాదిక్ గారి మీద ఉన్నటువంటి ఆ ఉద్యమం మీద విధానాన్ని బట్టి ఈరోజు మరి వర్గీకరించడం జరిగింది. ఆ వర్గీకరణలో అందిపుచ్చుకోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారు. మాదిగ ఉపకులాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో మాట్లాడుతూ మొట్టమొదటిగా నేను వర్గీకరణని స్వాగతిస్తున్నాను, ఏబిసిడిగా మరి వర్గీకరించబడినటువంటి వర్గీకరణకి రేపు రాబోయేటువంటి ఏ అయితే మరి ఉద్యోగ నియామకాలు ఉన్నాయో అన్నింటిలో కూడా వర్గీకరణ నేను అమలు చేస్తున్నటువంటి మాట మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కూడా అదే మాట మీద ఆయన కూడా ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మరి మాదిగలకి న్యాయం చేసినటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మాకు శుభసూచనం ఏంటంటే ఎంతోమంది అమరవీరులు మరి మాదిగ ఉపకులాలు మాదిగలు మరి నాయకులు ఎంతోమంది ఈ ఒక వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు ఎంతోమంది చనిపోయిన ఉన్నారు. మొట్టమొదటిగా మా ఒక జిల్లా నాయకత్వం తరఫున మేము వాళ్ళకి ముందుగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మాదిగలు ఎంత వెనకబడిపోయి ఉన్నారో అంటరాని కులంలో మేము ఉన్నటువంటి పరిస్థితులు ఎక్కడో లేని స్థితిలో ఎంతో బలహీనంగా ఉన్న మమ్మల్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మమ్మల్ని గుర్తించడం అంటే ఇది గొప్ప విశేషం. ఇది 1 రోజు 2 రోజుల్లో అయిపోయింది కాదు. దాదాపు 30 సంవత్సరాల నుండి పోరాటం చేసినటువంటి పోరాటానికి ఫలితమే ఈ ఏబిసిడి వర్గీకరణ. మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణకు మరి సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఎంతో గొప్ప తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఫలాలు మరి అన్ని విధాలా అందడానికి మరి మన మాదిగ కులస్తులకి అలాగే కులాలు కూడా ఎంతో ఉపయోగకరమైన ఈ తీర్పు మరి మేమందరం కూడా మా జిల్లా నాయకులు మరి మా రాష్ట్ర నాయకులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి బాబు జగజ్జీవన్ రావు గారికి పూర్వమాల వేసి మరి సత్కరించారు. 30 సంవత్సరాలు ఏకంగా ఒకే తాటి మీద అలుపెరగని పోరాటం చేసి ఎంతో ప్రాణత్యాగాలు సాగించి ప్రాణాలు కూడా కోల్పోయిన భావాలు ఉన్నాయి. ఈ అన్నిటికీ సరైన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్గీకరణ అనేది వెంటనే అక్కడ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ నేను రేపు అసెంబ్లీ సన్నివేశాలు అయిపోయిన వెంటనే ఈ ఉద్యోగాల్లో కూడా విభజించి మేమంతా న్యాయం చేస్తానని చెప్పేసి మాదిగలు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక అడుగు ముందుకేసి వెంటనే రేపు వచ్చి టీచర్ల పోస్టులు అయ్యి ఎప్పుడైతే 16,000 పోస్టులు తీసారో అందులో మాకు వచ్చే వాటా మాకు విభజించి చేయాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్రం అంతా కూడా ఏపీఎంఆర్పీఎస్ దండువేరి గారి నాయకత్వంలో బలపరిచి మరొకసారి విజయవాడలో భారీగా ప్రోగ్రాం చేయాలనేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ నేతలు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంపల చిన్నరాజు ఆధ్వర్యంలో పట్టణ ఎంఆర్పీఎస్ నేతలు స్థానిక చిత్రమందిర్ సెంటర్ వద్ద మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి భారీ బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. దీర్ఘకాలిక పోరాటం, వేలాది మంది ఆరాటం, వందలాది మంది బలిదానాలు, దశాబ్దాలుగా సాగిన ఉద్యమం, భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట అంటే మాటే, వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అట్టడుగు ఉన్న దళిత వర్గాల్లో ఒక ఆశాకిరణం వెలిగింది. మందకృష్ణ మాదిగ ఆశయం నెరవేరింది. ఎస్సీ ఉపకులాల కళ నిజమైందని ఎంఆర్పీఎస్ నాయకులు గంపల చిన్నరాజు పేర్కొన్నారు. సామాజిక న్యాయమైన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పు సుప్రీంకోర్టులో మాదిగలకు అనుకూలంగా ఇవ్వడం పట్ల మాదిగలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తుమ్మలపల్లి లక్ష్మణరావు, సలికే అచ్చయ్య, కుందూరు రమణ, తుమ్మలపల్లె కుమార్, వేమగిరి లక్ష్మణరావు, తుమ్మలపల్ల సతీష్, బొడ్డపాటి సతీష్, గాలింక ఆనందరావు, తుమ్మలపల్లె మాయావతిరావు, ఆరుగుల రమేష్, మంజులూరి దుర్గాప్రసాద్, సలికే గోవిందు, తుమ్మలపల్లె సురేష్, ఇడుగుపల్లె రమణ,
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంపల చిన్న రాజు మరియు వేమగిరి లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. 7 శాసనసభ్యులతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణన్న తరపు పోరాటం చేసిన సమరయోధులందరికీ 2004 ఆత్మార్పణ చేసి ఉమ్మడి రాజధాని అయిన అసెంబ్లీకి హైదరాబాద్లో ప్రాణార్పణ చేసిన మా మాదిగ జాతికి అంకితం చేస్తూ ఈ వర్గీకరణను మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఇచ్చిన తీర్పు మాదిగ ఉపకులాలకి మాదిగలకి ఎంతో మేలు సమకూరుస్తుందని మేము సదాముఖంగా భావిస్తున్నాం. మరి ఈ తీర్పు వల్ల ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం ఒకటి చెప్పుకుందాం. 2002లో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హయాంలో వర్గీకరణ 3 సంవత్సరాలు ఇస్తే ఆ 3 సంవత్సరాలకి 60,000 ఉద్యోగాలు మాదిగలు పొంది ఉన్నాం. సో మరి అదే పరిస్థితి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మోదీ గారు ప్రమాణ స్వీకారంగా ఉమ్మడి రాజధాని యొక్క రాజ్యసభలో పార్లమెంట్లో నేను 100 రోజులకే మీకు వర్గీకరణ చేస్తానని చెప్పిన వ్యక్తి 59 రోజులకే జస్టిస్ చౌదరి ద్వారా పిల్లల్ని వదిలి ఆయన యవ్వన వయసును కూడా దూరం చేసుకొని ఎన్నో ఆమర నిరాదక్షలు చేసినప్పుడు ఆయన తీసుకెళ్లి భంగం కలిగించి జైల్లో పెట్టినా సరే జాతికే నేను అంకితం అని చెప్పి వర్గీకరణ కోసం ఆయన పోరాట చేసి 3 తరాలు అనగా 30 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసి జాతికి అంకితమైన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణమాది గారు అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఇంతటి మహోత్సవమైన మాదిగల యొక్క అభ్యున్నతికి తోడ్పడి ఏ జాతికి కానీ ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ రాజకీయ నాయకుడికి అమ్ముడైపోకుండా భయపడకుండా నుండిగా దండిగా ముందుకు సాక్కుంటూ ఎన్నో అవమానాలు భరించుకుంటూ ముందుకెళ్లి ఏకపక్షంతో ఒంటరిగా పోరాటం చేసి జాతికి అంకితం చేసిన కృష్ణన్నకు మా మాదిగ బిడ్డలు మా మాదిగ జాతులందరూ కూడా పాలాభిషేకం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మామూలుగా ఇవాళ ఎస్సీ వర్గం అయిందంటే ఆ రోజు 10వ తారీఖుని మన 30ని హైదరాబాద్లో బయట నుంచి మీటింగ్ పెట్టిన తర్వాత మందకృష్ణ మాది గారిని కౌగులించుకొని మోడీ గారు కృష్ణ నీ జాతికి అన్యాయం జరిగింది అది నాకు తెలిసింది, నీ జాతికి ఏమైనా మేలు చేద్దానంటే నేనే చేస్తాను, ఎస్సీ వర్గం గారిని చేసి బాధ్యత నాదని చెప్పేసి 100 రోజులు అన్నారు. ఇవాళ అనకూడదు కానీ మోడీ గెలిచిన తర్వాత ఇవాళ మాట తీసుకొని వెంటనే కోర్టులో కేసేసి ఇవాళ 7 సభ్యులతో 7 లాయర్లతో కేసు వాదించి ఇవాళ 6 ఏమన్నారంటే తిరిగి మాదిగలకి ఎస్సీ వర్గాన్ని అవసరం, ఎందుకంటే మాదిగ జాతి అంతా వెనకబడిపోయింది, 59 కులాలు ఎడదీయకపోతే మాదిగలు వెనకబడిపోతారు కాబట్టి ఎస్సీ వర్గాన్ని చెయ్యాలని చెప్పేసి అని చేశారండి. ఇవాళ కృష్ణన్న ఉన్నాడంటే ఆ టైంలో 13 గ్రామాల్లో వేలాది మందితో పెట్టారు, 10 మందితో పెట్టింది అది వేలాది అయింది, వేలాది మందితో లక్షలాది అయింది, లక్షలాది మందితో ఇవాళ కోట్లు అయిందండి. ఇవాళ కృష్ణన్న అంటే మా జాతికే కదండి అందరూ కూడా గర్వకారణమే. ఇవాళ గుండె పిల్లలు ఉన్నారంటే అది మా జాతే కదండి అందరూ ఉన్నారు. ఇవాళ వికలాంగులు పెన్షన్ ఎందుకు ఉన్నారంటే అది మా జాతే కదండి అందరూ కూడా. ఇవాళ ఎన్నో దాడులకి ఇవాళ అంబేద్కర్ ఆశయాలకి ఇవాళ అనుగుణంగా సేవ చేసిన ఎవరు ఉన్నారంటే మందకృష్ణ మాదిగా. నిజంగా ఇవాళ రాజ్యాంగం రాసిన దానికి కరెక్ట్గా రిఫరెన్స్ ఇవ్వాలండి, ఎందుకంటే రాజ్యాంగానికి ఇవాళ ఇవి ఉంది, ఎందుకంటే రాజ్యాంగంలో ఫలాలు అంతా అనుభవించాలి అన్న ఆలోచనతో ఆ టైంలో మన అంబేద్కర్ ఆశయాలకి ఇవాళ కృష్ణన్ తోడపాటు చేశారు కాబట్టి ఇవాళ కృష్ణన్ ఆశయాల మేరకి కృష్ణన్న ఇవాళ 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడి రిజర్వేషన్ మాకు అమలుపరిచారు కాబట్టి కృష్ణానికి పాలాభిషేకం చేసుకుంటూ ఇలాంటి దేవుడు మా జాతిలో పుట్టడం మాకు గర్వకారణం ఉందండి. ఇది మా జాతికే కాదండి, ఎందుకంటే ఎన్నో జాతులకి సేవ చేసి ఇవాళ కృష్ణన్ అంటే బ్రాండ్ అంబాసిడర్ ఉందండి. ఇవాళ మన మోడీ గారు అంటే కృష్ణాన్ని చూసారండి, ఎందుకంటే కృష్ణన్న 30 సంవత్సరాల పాటు నేను చేస్తున్నానంటే ఇవాళ లక్షలాది మంది వచ్చారంటే నీ మాట పిల్లల మీద గెలిచారంటే నువ్వు ఎంత బాగా చేసావో ఇప్పుడు అర్థమవుతుంది. కృష్ణ నీ జాతికి సాయపడి భారతదేశం యొక్క చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక చంద్రుని యొక్క దక్షిణ భాగంలో విజయవంతంగా దిగిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుంటూ 2024 ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుటకు మన ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రోజు యొక్క ఇతివృత్తం టచింగ్ లైవ్స్ వైల్డ్ టచింగ్ ది మూన్ ఇండియాస్ స్పేస్ సాగా బోటు ఓనర్లు, మత్స్య విశ్వవిద్యాలయ విద్యార్థులు మరియు కేంద్ర రాష్ట్ర మత్స్య సంబంధిత అధికారులను ఒక చోట చేర్చి భారతదేశం సాధించిన ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకోవడానికి వర్క్షాప్ నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో SIFT ప్రిన్సిపల్ సుమలత, కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
ఫిషరీస్ నాటికల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అధికారులు జి వెంకటేశ్వర్లు, బోధకుడు గజానన యాదవ్, సీనియర్ ఇంజనీర్ మత్స్యకారులు, మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ నాగేశ్వరరావు మరియు జిల్లా మత్స్యశాఖాధికారి కరుణాకర్ రావు, ఫిషింగ్ బోట్ యాజమానులు, సాగర మిత్రులు మరియు SIFT విద్యార్థులు పాల్గొన్నారు. మెసేజ్ చదవడం రాదు, వాయిస్ కూడా దీంట్లో వాయిస్ కూడా వినపడేలా ఉంటే బాగుంటుంది. ఇంకొక డౌట్ ఏంటంటే గతంలో ఎప్పుడో నేను ఒకసారి ఒక చట్టం కోసం తెలుసుకోవడం జరిగింది. అంటే నా పేరు బాబులు అనే వాండర్ బోటు ఎటువైపు వెళ్తుందని నేను ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను అటువైపు వెళ్ళాలని ఒక నియంత్రణతో కూడుకున్న ఒక రూల్ ఒకటి లోపకారంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఆఫీస్కి వచ్చి నా బోటు పెంటపాడు వెళ్తుందని చెప్పినప్పుడు అక్కడ ఏ టైం లేక నేను నర్సాపురం కేసు వెళ్ళొచ్చు. నేను నర్సాపురం కేసు ఎందుకు వెళ్ళాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకొకటి, నాకు ఇక్కడ కాకినాడ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ బోర్డర్ దాటే అవకాశం లేదు. శ్రీలంక అంటే చెన్నై శ్రీలంక బోర్డర్ దాటే అవకాశం ఉంది. నువ్వు ఎక్కడే ఆట ఆడాలి, నువ్వు PFZ పరిధిలోకి వచ్చేసావు, నీకెంత తప్పు. ఒక దాని వెనకాల లక్ష వచ్చేస్తాయి. దీని వెనకాల ఇది మంచి ఒక విధంగా చాలా మంచిది, కానీ నా మీద పూర్తి నియంత్రణ మీకు ఉంటుంది, అది మంచిది. కానీ మీరు ఎక్కడే ఆట ఆడాలి, ఈ పరిధిలోనే ఆట ఆడాలి, ఇదే ఆట ఆడాలని వస్తుంది. ఒక మనిషి మీ కనుసైగుల్లో, నా జీవితం అంతా మీ కనుసైగుల్లో ఉంటుంది. చాలా మంచిది, ఎందుకంటే నా కోసం తయారు చేస్తుంది. కానీ నా మీద అనేక రకాల నిర్ణయాలు తీసుకుంది. ఈ 8 కిలోమీటర్ల లోపు ఆట ఆడొద్దు, ఈ 6 కిలోమీటర్లు ఆట ఆడొద్దు, మీ బోట్ ఎక్కడ ఎందుకు ఆట ఆడుతుంది, ఈ క్వశ్చన్ నన్ను వస్తాయని మాకు ఎప్పుడైతే డౌట్ ఉంది. ముందు చేయలేదు ట్రైనింగ్లో, కానీ ఇప్పుడు పరిస్థితుల్లో సెల్ ఫోన్ రోజులు లేని రోజులు చూసాం, సెల్ ఫోన్ ఉన్న రోజులు చూసాం. అంటే మేము అదేంటి ఆర్కియోప్టెరిక్స్ బోర్డు ఉన్నాం కదా, ఇట్ ఈస్ ఏ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ ఏవిస్. మేము అటువంటి వాళ్ళం. సెల్ ఫోన్ లేని రోజులు చూసాము, సెల్ ఫోన్ ఉన్న రోజులు చూసాము. మేము చాలా ఉద్యోగంలో చాలా ఒత్తిడికి గురవుతాం. ఎందుకంటే ప్రశాంతంగా బ్రతికినటువంటి జీవనం ఒక్కసారి మమ్మల్ని ఒత్తిడిలోకి, స్పీడ్ ప్రపంచంలోకి నెట్టేసి మేము దానికి అలవాటు పడ్డాము. మరి ఇప్పుడు మీరు స్పీడ్ ప్రపంచంలోనే పుట్టారు. లైవ్ అవుతుంది. అలాగే అహ్మదాబాద్ నుంచి కూడా వాళ్ళు అక్కడ మనకి క్లాసెస్ చెప్తారు. ఇప్పుడు స్పేస్ డే ఎందుకు, ఏంటి, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది కూడా వాళ్ళు ఇప్పుడు చెప్తారు. అంటే మెయిన్ థీమ్ ఏంటంటే టచింగ్ ద లైఫ్ వైల్ టచింగ్ ద మూన్. అంటే స్పేస్, ఇండియన్ స్పేస్ సాగా. అంటే ఇంకా ఈవెంట్స్ అలా కంటిన్యూస్గా గ్రేట్ ఈవెంట్ కింద మనం చేసుకుంటున్నాము. దాన్ని అలా సక్సెస్గా మనం ఇంకా మళ్ళీ ఈ స్పేస్ డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇండియన్ స్పేస్ సాగా అనే అవార్డు నుంచి టెక్నికల్ ఆఫీసర్ అవార్డు జరిగింది. ఆయన దాన్ని ట్రాన్స్ఫర్ ఎలాగ ఉన్నది లైవ్ కండిషన్లో చూపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఇది మత్స్యకారులకి సముద్రంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా వాళ్ళ పొజిషన్ తెలుసుకోవడానికి, డిస్టెన్స్ సిగ్నల్ ఇవ్వడానికి, వాళ్ళని రెస్క్యూ చేసుకోవడానికి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీని మనకి అందించినటువంటి ఇస్రోకి మనము ఎంతగానో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. ఈ సదవకాశాన్ని కల్పించినటువంటి మా సిబ్నెట్ డైరెక్టర్ గారికి, తర్వాత SIFT మాకు ఈ వేదికను అందించినటువంటి SIFT ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓపెన్ స్పేస్ అది కింద చెప్తే చేద్దామంటే అది చెట్లు అడ్డు వస్తాయి అంటున్నారు. అందరూ ఒకేసారి వెళ్ళి డెమో చూడటం ఉంది కాబట్టి గ్రూప్గా డివైడ్ చేస్తానంటున్నారు. అందరు కూడా అది మన అది కూడా లైవ్లో వెళ్తుంది. ఇప్పుడు మన జిల్లా మత్స్యశాఖ అధికారులని దీన్ని ఉద్దేశించి మాట్లాడమని కోరుకుంటున్నాను. టెక్నాలజీ అనేది ఇక్కడ చాలామంది పిల్లలు కాబట్టి కొంతమంది పెద్దలు కూడా ఉన్నారు. నేను ఆంధ్ర యూనివర్సిటీలో MSc చేసేటప్పుడు
దివ్యాంగులకు ప్రోత్సాహకాన్ని ఇచ్చి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న డిఎల్ఓ నారాయణమూర్తిని మున్సిపల్ కమిషనర్ కనకారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుర్తింపు ప్రక్రియను పారదర్శకంగా జరపాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నకేష్, రాయుడు శ్రీను, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను, నూతాటి ప్రకాష్, రాయవరపు తిరుమలరావు, సిరం మాణిక్యం, బస్సా సత్యనారాయణ, రావుల రమేష్, గుత్తుల రామకృష్ణ, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, పెద్దపాటి బాలకృష్ణ, కేదారశెట్టి కృష్ణ, గొడుగుల వీరబాబు, కోళ్ల మాధవ పాల్గొన్నారు. దీనికి మేము సహకరించి మా వర్మ ఇక్కడ ఆయనకి ఇక్కడ మాకు పలహారాలు కూడా అందించడం జరిగింది. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుగా ఉంటారు. సాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే కూడా ఎప్పుడు నేను నా బిడ్డ ప్రజలు నా వంతు నేను ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటాను. ప్రతి కార్యక్రమం ముందు తీసుకుని ఈ దివ్యాంగుల గురించి కూడా ఈయన ముందుగా కార్యక్రమం తీసుకుని మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరి ఇక్కడ చాలా సంతోషంగా మరి ఈయన మాట్లాడుతూ మాకు ఇలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా ఇలాంటి క్యాంప్ పెట్టడం కూడా బాగా చాలా అదృష్టంగా ఉపయోగించుకున్నాము. శారీరక దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు వారు రిజిస్టర్ చేయడం, వారికి అవసరమైన ఉపకరణాలు రేపు రాబోయే రోజుల్లో ఇవ్వడానికి కార్యక్రమం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో పెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కంటిన్యూ జరుగుతాం. నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ కూడా మరి ఎవరికైతే రెండు కాళ్ళు పోతాయో వాళ్ళకేమో సైకిల్, 3-వీలర్ సైకిల్స్, అలాగే స్టిక్స్, అన్ని రకాలు చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి ప్రభుత్వం ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. సుమారు 400 మంది వచ్చారు. మరి వారికి కూడా మేము కొన్ని ఏర్పాట్లను కూడా చేస్తాము. మనందరం వారికి సహకరించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్తే. విజయవాడ క్రీస్తురాజపురంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సంబరాలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి మందకృష్ణ మాదిగ పోరాడుతున్న పోరాటం నేటికి ఫలితం దక్కిందన్నారు. గత ఎలక్షన్స్ లో మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో టీడీపీకి, విజయవాడలో తూర్పు నియోజకవర్గంలో నాకు చేసిన సపోర్ట్ వలన నేను 50,000 ఘన విజయం సాధించానని, అలాగే మోదీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మామిడి రాంబాబు, దేవానందం, జయబాబు, సంఘ సంజయ్ వర్మ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మిత్రులకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు పెద్దలు దేవానంద్ గారికి, అలాగే జయబాబు అన్న గారికి, మామిడి రాంబాబు అన్న గారికి, సంజయ్ అన్న గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుందంటే దీనికి ముఖ్య కారకులు మాన్యశ్రీ మందకృష్ణ గారు. 30 ఏళ్లుగా ఆయన చేసినటువంటి పాలసీలో ఉన్న వెనుకబడినటువంటి 58 కులాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే సామాజిక న్యాయం జరిగింది అని నమ్ముతున్నాం. కాబట్టి మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి పోరాట ఫలితం, అలాగే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆశలు, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి పాలన మీద నమ్మకంతో మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటామని సవినయంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. తమ్ముడు రాష్ట్ర నాయకులు ఎలక్షన్ సమయంలో ఈ ఉద్యమాన్ని బాగా ప్రతి ఒక్కళ్ళ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఒక టీం ద్వారా వీళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మరి కని విని ఎరగని రీతిలో 50,000 ఈ నియోజకవర్గంలో మెజార్టీ రావటం అంటే ఖచ్చితంగా వీళ్ళందరూ చేసిన కృషి తప్ప అది 50,000 ఎప్పుడు కూడా 15,000, 16,000 చాలా ఎక్కువ మెజార్టీ. అంతకుముందు ఉన్న వాళ్ళకైతే 2,000, 3,000, 7,000 కూడా వచ్చాయి. మరి 50,000 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే వాళ్ళందరూ కూడా చేసిన కృషి. మరి ఈ యొక్క కృష్ణమాదిక్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ రామ్మోహన్ తెలుగుదేశం పార్టీ గెలిపించండి అని చెప్పి కూటమికి ఆయన పరిపాలించిన తీరు, ఆయన ఆదేశానుసారం వీళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన తీరు, ఇవన్నిటిలో నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిసి ఇది చాలా మంచి రోజు. స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఎంత ఆనందపడ్డామో
ఈ యొక్క వర్గీకరణ కూడా అంత ఆనందం అనిపిస్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంపర గ్రామంలో కాలనీలో వెంచేసి ఉన్న శాకాంబరి అలంకరణలో విజయదుర్గ దర్శనమిచ్చారు. అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి హనుమంత ఆచార్యులు ఆధ్వర్యంలో ముందుగా విఘ్నేశ్వరుని పూజ పంచామృత అభిషేకం మహిళలు అందరిచే సామూహిక కుంకుమ పూజలతో శాకాంబరి రూపంలో విజయదుర్గాదేవి అమ్మవారు భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడుతూ ఆషాఢ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరిగా అలంకరించడానికి గ్రామస్తులు అమ్మవారికి స్వయంగా కూరగాయలు పండ్లు సమర్పించుకున్నారు. అమ్మవారికి దర్శించుకున్న భక్తులకు కమిటీ వారి ఆధ్వర్యంలో సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కండవిల్లి హనుమంత ఆచార్యులు ఆలయ కమిటీ అనేక మంది భక్తులు పాల్గొన్నారు. ఓం శక్తి కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం సంపర గ్రామంలో తీసుకున్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి దేవాలయంలో ఆషాఢ మాసం 4వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించడం జరిగింది. ఈ శాకాంబరి మాతగా అలంకరించి పూజించడం ఎందుచేతంటే ఒకానొక సమయంలో అనేక వేల సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాలు వర్షాలు పడక భూములన్నీ కూడా బీడు భూములుగా మారిపోయి ప్రజలు అన్నాలు లేక జంతువులు కూడా అన్నపానీయాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఋషీశ్వరులందరూ కూడా అమ్మవారిని ప్రార్థించారట. అప్పుడు అమ్మవారు శాకాంబరి మాతగా అవతారం చెందిందట. ఆ అవతారంలో అమ్మవారు 100 కన్నులతో 4 చేతులతో అమ్మవారు ఉద్భవించిందట. ఆ 100 కన్నుల్లో ఒక కన్ను నుంచి నీరు వచ్చి ఆ భూమి అంతటినీ కూడా తడిపి పావనం చేసిందట. అప్పుడు వెంటనే ఆ మానవులందరికీ కూడా ఆహార పానీయాలు ఆ భూమి పండి వాటిని తీసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి మరలా ఆ అమ్మవారు ఒక చేత్తో పళ్ళు కూరగాయలు మరొక చేత్తో వరి ధాన్యాలు భక్తులందరికీ కూడా అందించి వారి ఆకలి దప్పులన్నీ కూడా తీర్చిందట. అట్లాంటి అమ్మవారిని మనం పూజించడం చేత మనకు కూడా సంవత్సరం పొడుగునా కూడా ఎవరికి కూడా అన్నపానీయాలు లోటు లేకుండా ఆ అమ్మవారు చూస్తూ ఉంటుంది. అందు సందర్భంగా ఈ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి పూజించడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు అమ్మవారికి పంచామృత అభిషేకం అలాగే వివిధ రకాలైన ఫలరసాలతో హరిద్ర కుంకుమ ఈబూది గంధాలతో అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఆ తర్వాత సామూహికంగా అనేక వేల మందితో కుంకుమ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాలుపంచుకుని అమ్మవారిని దర్శించుకుని తరించారు. అలాగే కమిటీ వారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి చక్కగా మంచి పానీయాలు మంచినీళ్లు అలాగే ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. అలాగే చక్కగా కమిటీ వారు కూడా కూరగాయలన్నీ కూడా అమ్మవారు సమకూర్చారు. అలాగే భక్తులు విశేషంగా మనం ఇక్కడ విశేషం ఏమిటంటే భక్తులందరూ కూడా తమ స్వహస్తాలతో కూరగాయలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ కూరగాయలను మనం అలంకరణ చేస్తాం కాబట్టి భక్తులు ఎంతో ఆనందంతో అమ్మవారిని దర్శించుకుని తన్మయం పొంది ఉన్నారు. ఓం శక్తి. కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం రదాలపేటలోని అంబేద్కర్ భవన్లో దివ్యాంగులు ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. డిఎల్ఓపి నారాయణమూర్తి, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరాన్ని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తమ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. నమోదు కౌంటర్లను పరిశీలించారు. అనంతరం మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మొత్తం కాకినాడ జిల్లాలో ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూరవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, చల్లా లక్ష్మి, పిల్ల శివశంకర్, మార్నిడి రంగబాబు, రెడ్డెం రామారావు, బొజ్జ లోబరాజు, దానం లాజరబాబు, జ్యోతుల సతీష్, తోలేటి శిరీష, అడపా శివరామకృష్ణ, ఆగంటి ప్రభాకర్, అక్కిరెడ్డి ఈశ్వరరావు, అక్కిరెడ్డి నాగశౌరి తదితరులు పాల్గొన్నారు. గత నెల రోజులుగా ఇక్కడ ఇదే హాల్లో ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది. పిఠాపురం శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆ కార్యక్రమం జరిగింది. అందులో వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈవేళ కూడా మన దివ్యాంగులైన వారికి అవసరమైన పరికరాల్ని మనం గుర్తిస్తే బాగుంటుందని యంత్రాంగం నిర్ణయం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి ఆలింకోర్ సహకారంతో ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగులకి వారి అవసరమైనటువంటి పరికరాలు గుర్తింపు కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఈ అర్హులైన వారందరికీ ఎవరికైతే నిజంగా అవసరం వారందరికీ కూడా నెల రోజుల లోపలుగా వారికి కావాల్సినటువంటి పరికరాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రకారం కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని దీని మూలంగా కూడా మీరు వారు కావాల్సిన పరికరాలను పొందగలగాలని అందరూ కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కాకినాడ జిల్లా యంత్రాంగం కమిషనర్ గారు, డిఎల్డిఓ నారాయణమూర్తి గారు,
జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, వాలంటీర్లు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మీరందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు ఓపికతో ఉండి దీన్ని చక్కగా మీరు వినియోగించుకుని మీకు కావాల్సినటువంటి పరికరాలను వారు ఐడెంటిఫై చేసే విధంగా కూడా మీరంతా వారికి సహకరించాలని మేమందరినీ కోరు ప్రార్థిస్తూ సెలవు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగింది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. ఎంతో మంది పేద మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిని పెంపుదలకు ఉపయుక్తమైంది. ఇటువంటి బ్యాంకుపై నమ్మకంతో అనేక మంది ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు. డిపాజిట్స్కు కాలపరిమితి ముగిసినప్పటికీ 29/7/22వ తారీఖు నుండి ఆర్బీఐ వారి డైరెక్షన్ మేరకు వారికి డబ్బులు చెల్లించకపోవడంతో డిపాజిట్దారులు వారి పిల్లల వివాహాలు, చదువులకు ఉపయోగపడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందరికీ చెల్లించవలసింది సుమారు 57,45,00,000గా తెలియపరచి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావుతో కలిసి సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ది దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ చాలా మంది ఆర్థిక స్థితిగతుల పెంపుదలకు కుటుంబాలకు ఉపయోగపడింది. ఆ రకంగా బ్యాంకులో లోన్ తీసుకొని వారు ఆ వ్యాపారాలని అభివృద్ధి చేసుకున్నటువంటి చరిత్ర కూడా విజయవాడ నగరంలో ఉన్నది. ఆ రకమైనటువంటి పరిస్థితులు చూసి నగరంలో వందలాది మంది డిపాజిట్దారులు దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం జరిగింది. సుమారు 57,42,00,000 రూపాయలు డిపాజిట్దారులకు బ్యాంకు చెల్లించవలసి నేటికి ఉన్నది. 29/7/2022 నుంచి డిపాజిట్దారులు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో డిపాజిట్దారులు వారి పిల్లల చదువుల కోసం, వారి పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్నటువంటి డబ్బు వారి చేతికి రాకపోవడంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. కావున యాజమాన్యానికి విజ్ఞప్తి చేశాం. ఈ రోజున కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేసినటువంటిది దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్దారులకు ఇవ్వవలసింది 57,45,00,000 రూపాయలు. కోఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించినటువంటి డబ్బు ఇతర బ్యాంకుల్లో సుమారు 65 కోట్ల రూపాయలు ఇతర బ్యాంకుల్లో డబ్బు ఉన్నది. ఆ డబ్బు విత్డ్రా చేసి డిపాజిట్దారులందరికీ చెల్లించినట్లయితే ఇంకా బ్యాంకుకి 7 కోట్ల రూపాయలు డబ్బు మిగులుతుంది. అంతేకాకుండా ఇళ్ల మీద లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకు లోన్లు ఇచ్చినటువంటి వారికి దగ్గర నుండి సుమారు 44 కోట్ల రూపాయలు వసూలు కాబడి అసలు వసూలుగా చేయవలసినటువంటిది ఉండగా అసలు పైన వడ్డీ ఈ రోజున 180 కోట్ల రూపాయల దగ్గర 200 కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోవడంతో అసలు చెల్లించలేనటువంటి లోన్ తీసుకున్నటువంటి వారు లోనీలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి కలిగిన కారణం ప్రపంచ విపత్తు కరోనా వచ్చిన దగ్గర నుంచి సకాలంలో చెల్లించలేకపోయారు. తర్వాత లోనీలు అందరూ కూడా యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు, 1 టైం సెటిల్మెంట్ చేయండి, వడ్డీలు తగ్గించండి, మేము మొత్తాలు చెల్లిస్తామని చెప్పి. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారు ఏ రకమైన కట్టాలి కట్టద్దు అనేటటువంటిది తేల్చకపోవడంతో వడ్డీ అప్పుడు ముప్పుడైపోయి ఈ రోజున కోట్ల రూపాయలు పెరిగిపోయింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారి దీంట్లో జోక్యం చేసుకొని మొత్తం డిపాజిట్దారులకి మొత్తం ఇవ్వాల్సినటువంటి డిపాజిట్ 57,42,00,000 రూపాయలు డిపాజిట్లు చెల్లించడం ద్వారా, అలాగే ఆర్బీఐ కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్పి మాస్టర్ సర్క్యులర్ రిలీజ్ చేసింది. మాస్టర్ సర్క్యులర్ అనుగుణంగా కనుక కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకుంటే ఇళ్లపై లోన్ తీసుకున్న వారి దగ్గర నుంచి వడ్డీ తగ్గించగలిగితే అసలు 43 కోట్ల రూపాయలతో పాటు ఎంతో కొంత మంచిగా వడ్డీ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా వసూలు చేయడం ద్వారా ఈ రోజున డిపాజిట్దారులకు చెల్లించవచ్చు, ఇళ్ళు లోన్ తీసుకున్నటువంటి వారికి వడ్డీ తగ్గించవచ్చు. అలా చేయడం వల్ల 100 కోట్ల రూపాయలకు పైగా బ్యాంకుకు కూడా అసలు మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది. బ్యాంకు కూడా భవిష్యత్తులో తన స్థిరత్వాన్ని నిలబెట్టుకొని బ్యాంకుని కొనసాగించుకోవడానికి దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఉభయతారకంగా డిపాజిట్దారులకి, లోన్ తీసుకున్న వారికి, అలాగే బ్యాంకు స్థిరత్వానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వం నుంచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు జోక్యం చేసుకొని ఆర్బీఐ వారితో కూడా చర్చలు జరిపి ఆర్బీఐ వారు పెట్టినటువంటి ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆంక్షల్ని సరళీకరిస్తూ మాస్టర్ సర్కులర్ అనుగుణంగా కాంప్రమైజ్ చేస్తే అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా చర్యలు చేపట్టమని చెప్పి సిపిఐగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయేటటువంటి కాలంలో అందరినీ ఆదుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు. పలు నియోజకవర్గాల ప్రధాన కూడళ్లలో బాణాసంచులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు బారులు తీరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో అధినేతను కలిసి ఆప్యాయతను పంచుకున్న అభిమానులు. కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్మణ ఎమ్మెల్యే జ్యోతుల. టెట్టు డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ను మాజీ మంత్రి యనమలతో కలిసి ప్రారంభించిన కలెక్టర్ షణ్మోహన్ సగిలి. ఏజెన్సీ నుండి అక్రమంగా రవాణా చేస్తున్న 246 కేజీల గంజాయి పట్టుకున్న అనకాపల్లి పోలీసులు. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్న ఎస్పీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.